ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు గొప్ప కార్యక్రమం. గతంలోనే కొన్ని ఏర్పాట్ల గురించి మీకు సవివరంగా వివరించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులకి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా 50 మంది భక్తులకి ఈ కొంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ఏకాదశి, ఈ వైకుంఠ ద్వార దర్శనాలు చేపించడం జరుగుతుంది. ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి జనవరి 8 వరకు ఆ 7 రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది. గతంలో చెప్పిన విధంగానే ఈ 9-10 రోజులకి 182 గంటలు సమయం. ఇది ఈ సేవలన్నీ తీసేస్తే మనకు మిగిలేది 182 గంటలు. ఆ 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆ మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి 1+3 రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మొదటి 3 రోజుల్లో ఎస్సిడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్సిడి 15,000, అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు, శ్రీవాణి 1000 మందికి. ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్సిడి టోకన్లు ఏదైతే ఇచ్చేవాళ్ళమో తిరుపతిలో, అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు ఏదైతే ముందు బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 10 రోజులు మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దాతల దర్శనం బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నారు. ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు నిర్వహించనున్నటువంటి వైకుంఠ ద్వారా దర్శనాలు, దాని గురించి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు బోర్డు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకన్లు జారీ చేయటం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకన్లు జారీ చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొదట 3 రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలు నవంబర్ 27 ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2 మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు
భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి, వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాట్సాప్లో కూడా నమోదు చేసుకునేటువంటి మొట్టమొదటిసారి ఆ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. వాట్సాప్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులకు ఏపీ గవర్నమెంట్ సర్వీస్ నెంబర్ 9552300009కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం టీటీడీ దర్శనం సెలెక్ట్ చేసుకుని వారి వివరాలన్నీ కూడా అందులో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 5 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులకి, వృద్ధులకి, వికలాంగులకి, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తర్వాత ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజులు. జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకి రోజుకు 5,000 చొప్పున, తిరుపతి, కాళీస్త్రి, చంద్రగిరి వాసులకి 4,500, తిరుమల కొండపై ఉండే వాళ్ళకి 500 ఆ విధంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి దర్శనం ఉంటుంది. వాళ్ళ సిఫార్సు లేఖలు కూడా ఏవి కూడా స్వీకరించబడవు. అన్ని వర్గాల భక్తులకు దృష్టిలో ఉంచుకొని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మొదటి 3 రోజుల దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 2/1/26 నుండి 8/1/26 ఏదైతే ఈ 1000 శ్రీవాణి 15,000 ఎస్ఈడి ఇవ్వటం జరుగుతుందని ముందునే చెప్పాను. వాటి గురించి 5/12/25 ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో దొరుకుతాయి. కాబట్టి ఈ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా భక్తులందరూ ఆలోచన చేయాలి. దానికి అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. మొదట 3 రోజులు ఈ మొత్తం ఆన్లైన్ ద్వారానే దర్శనాలు కల్పించడం జరిగింది కాబట్టి ఇక్కడికి వస్తే ఇబ్బంది పడతారు. దానికి అనుగుణంగా మీరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఓం నమో వెంకటేశ. మీరేమన్నా అడగలుగుతారు? అడగండి. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం 10 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఇది అన్ని మాధ్యమాల ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి టికెట్ల ప్రక్రియ మాత్రం చాలా వరకు మార్చడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా తెలుసు. అందరి స్టేక్ హోల్డర్స్ కూడా డిస్కస్ చేసి చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే చేయటం జరిగింది. దీంట్లో టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని రిస్క్ పారామీటర్స్ అని అనలైజ్ చేసుకొని ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి ఈ 10 రోజులు ఒక మోడల్ తయారు చేయటం జరిగింది. ఈ మోడల్ ఇప్పటికే రిలీజ్ చేశాం. అది ఈరోజు న్యూస్ పేపర్స్ కూడా అన్ని న్యూస్ పేపర్లో కూడా క్యారీ చేయటం జరిగింది. దీనివల్ల చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇది పూర్తి స్థాయిలో అందరూ కూడా చదివి అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని డిప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు, డిప్ ద్వారా స్లాట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ 3 days 30, 31 నెక్స్ట్ ఇయర్ 1st తారీఖు ఈ 3 రోజులు కూడా స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అడ్మినిస్ట్రేషన్ మీద బర్డన్ ఉండదు. స్లాట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ
వెయిట్ చేయటం కూడా బాగుండదు, ఎందుకంటే 2వ తారీఖు నుంచి మాత్రమే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి. సో అందుకని అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి, టీటీడీ అన్ని రకాలకు కూడా ఇప్పటికే సూచనలు చేసింది. ఆ సూచనలు కూడా అందరూ ఫాలో అయితే ఎవరికి అడ్మినిస్ట్రేషన్కి బర్డెన్ ఉండదు, వచ్చే భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ ద్వారా తెలియజేయటం జరిగింది. సో వాళ్ళ భక్తులు కూడా వేచి చూస్తే 10 రోజుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళకి అవకాశం వస్తుంది. 10 రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నా కానీ అది సేమ్ ఉంటుందని చెప్పి ఇప్పుడే మనకు పండితులు తెలియజేయడం జరిగింది. సో అందుకని మీరందరూ కూడా భక్తులకి తెలియజేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 3 రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, రిజిస్ట్రేషన్ రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు. చాలా సింప్లిఫికేషన్ చేశాం. ఇట్స్ ఎ సింప్లిఫైడ్ ప్రొసీజర్. వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, అలానే యాప్ ద్వారా చేసుకోవచ్చు, అలానే వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సఫిషియంట్ టైం ఉంది, సఫిషియంట్ టైం ఉంది కాబట్టి రేపు 10 నుంచి అలానే 1వ తారీఖు దాకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి డిప్ చేయటం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈసారి ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని, అంటే 1+3 నలుగురు మెంబర్స్ ఒక డిప్లో ఒక స్లాట్ అంటే నలుగురికి కూడా అవకాశం వస్తుంది. అందుకని వాళ్ళ పేర్లు కూడా చేసుకునేటప్పుడు ప్రాపర్గా నలుగురు పేర్లు కూడా వాళ్ళు రాసి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు నోట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని ఈ రకమైన పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత మనం తీసుకునే డిప్ ద్వారా వాళ్ళకి అవకాశం వస్తే ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత 2వ తారీఖు నుంచి, అంటే జనవరి 2026 జనవరి 2 తారీఖు నుంచి మనకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 7 రోజులు కూడా 8వ తారీఖు దాకా కూడా వాళ్ళు సర్వదర్శనంలో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ 3 రోజులు రాకపోయినంత మాత్రాన డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. అలానే నెక్స్ట్ 7 రోజుల్లో కూడా సర్వదర్శనం ఉంటుంది. అలానే లోకల్స్ కూడా, తిరుపతి లోకల్స్ మనం ఎప్పుడైతే ఎలా ఇస్తున్నామో అలానే వాళ్ళకి 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు 3 రోజులు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా 5,000 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్కి కూడా వాళ్ళకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా వాళ్ళకి వెయిట్ చేసే అవకాశం కూడా ఉంది, అవకాశం కూడా వస్తుంది. 3 రోజులు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలానే మనకి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఎవ్రీడే 15,000 ఎస్ఈటీ టోకెన్స్ ఇష్యూ చేస్తాం. అవి ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అలానే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ప్రతిరోజు 1000 శ్రీవాణి దర్శనాలు కూడా ఉంటాయి. అవి కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల అవకాశాలు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఆన్లైన్ అవైలబిలిటీలో లేకపోతే 2వ తారీఖు నుంచి వాళ్ళకి సర్వదర్శనం కూడా అవకాశం ఉంది. అందువలన ఫస్ట్ 3 రోజులు వాళ్ళు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ 3 రకాల పద్ధతిలో వాళ్ళకి డిప్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిప్ ద్వారా రాకపోతే తర్వాత రోజుల్లో కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాళ్ళు ఆన్లైన్లో ట్రై చేసుకోవచ్చు. అవి కూడా రాకపోతే 2వ తారీఖు నుంచి ఫ్రీ దర్శనం ఉంటుంది. ఆ ఫ్రీ దర్శనంలో కూడా వాళ్ళు రావచ్చు అనమాట. ఇలా చాలా పద్ధతుల్లో అన్ని ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి అందరికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఈ రకమైన సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ రకమైన సిస్టంలో అందరూ కూడా వాళ్ళకు వచ్చిన అవకాశాల ప్రకారం స్లాట్ ప్రకారం ఫస్ట్ 3 రోజులు వస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ రాకపోయినా డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. నెక్స్ట్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా వాళ్ళకి ఎలా ఫ్రీ దర్శనం ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీ దర్శనానికి కూడా రావాలని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేయటం జరుగుతుంది. ఈసారి చాలా పకడ్బందీగా టెక్నాలజీని వాడాము, ఫాస్ట్ డేటాని కూడా అనలైజ్ చేసాము. ఏ రోజు ఎన్ని అవర్లు ఎన్ని చేయొచ్చు, ఎన్ని అవర్లు ఒక్కొక్క రోజు దర్శనానికి అవైలబిలిటీ ఉంటుందని కూడా చేయటం జరిగింది. అలానే సామాన్య భక్తులకి 90% టైం అలొకేట్ చేసేటప్పుడు ప్రివిలేజ్ దర్శనాలు అన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. కేవలం విఐపి ఉన్నవాళ్ళు మాత్రమే ఆ రోజుల్లో రావాలని చెప్పడం జరిగింది, 10 రోజులు కూడా. సో అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా, అలానే సామాన్య భక్తులు మరింత అవకాశం కల్పించే విధంగా సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరు
సామాన్య భక్తులు రీచ్ అయ్యేటట్టు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. సార్ 10 రోజుల పాటు సుమారు ఎన్ని మంది భక్తులకు దర్శనం కల్పించారు? ఈసారి లాస్ట్ ఇయర్ మనం చూస్తే 6,82,000 మంది దాకా చేసాం. బిఫోర్ దట్ చూస్తే 6,40,000 అరౌండ్ దాకా చేసినట్టున్నారు. సో దాదాపు ఇదే అంటే మనం ఎవ్రీ అవర్ని క్యాలిక్యులేట్ చేసాం. ఎవ్రీ టైం పెంచుకునే విధంగా టైం మేనేజ్మెంట్ సిస్టాన్ని కూడా ఇప్పటికే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో జారీ చేయడం జరిగింది డైరెక్షన్స్. దాని ప్రకారం టైం కంప్లైంట్స్ మనకున్న తెలుసు మీ అందరికీ, తిరుమల టెంపుల్లో మనకి టైమే ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా టైం ఎగ్జాక్ట్గా కంప్లైంట్ చేయాలి. చాలా వరకు మనం చేస్తూనే ఉంటాము, కొన్నిసార్లు కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. సో ఈసారి కంప్లీట్గా టైం మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి ఏ కార్యక్రమం ఏ టైంలో చేయాలనేది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసింది. దాని ప్రకారం టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తే దర్శన్ టైం మనకి ఎక్కువ పెరుగుద్ది. దర్శన్ టైం ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఎక్కువ మంది భక్తులకు అవకాశం దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల దాదాపు 7 లక్షల మందికి కూడా ఖచ్చితంగా దర్శనం చేయించగలం. సో అదేవిధంగా ప్లానింగ్ కూడా ఉంటుంది. సో పూర్తి స్థాయి ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్ అనేది మెయిన్ క్రైటీరియా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది.